ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుచుకుంటున్నాను. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 53వ అధ్యాయం 2వ వచనం. వివేకము కలిగి దేవుని వెతికేవారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించును. ఈ లోకంలో ఒక మనిషి ఏదైనా ఒకటి సాధించాలనుకున్నప్పుడు, ఈ లోకంలో గొప్పగా నిలబడాలని ఆశించినప్పుడు తనకున్న జ్ఞానం, తనకున్న తెలివితేటలతో, మరి తనకున్న సపోర్ట్ తో ఎంతగానో ఆలోచిస్తూ, ఎంతగానో ఆ విషయంలో సక్సెస్ అవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ, ఎంతగానో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నా సహోదరి, నా సహోదరుడా, ఈ లోకంలో మనకు వచ్చే డబ్బు, పేరు, ఆస్తి, సంపద, ఈ లోకంలో మనకు వచ్చే సక్సెస్ ఏది కూడా మనతో పాటు రేపు వచ్చేది కాదు. ఈ లోకంలో మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా ఒక రోజున మరణించాల్సినది. ప్రతి మానవుడు కూడా ఈ లోకాన్ని వదిలేసి మనం వెళ్ళిపోవాల్సినది. ఈ లోకంలో ఏది కూడా మనతో పాటు రాదు. కాబట్టి ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా మనకి ఏది మంచి, ఏది చెడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఈ లోకంలో మనం ఏదైనా ఒక విషయాన్ని సాధించాలన్నప్పుడు ఎంతో జ్ఞానం కలిగి ఎంతగానో ఆలోచిస్తూ ఉంటాం. అలాగే ఈ లోకంలో మనం జీవించినంత కాలము అసలు దేవుడు అంటే ఎవరు, దేవుడు ఆలోచనలు ఎలా ఉంటాయి, అసలు దేవుడిని ఎందుకు మనం ఆరాధించాలి, దేవుడి సన్నిధికి ఎందుకు మనం వెళ్ళాలి, అసలు దేవుడిని ఎందుకు నమ్ముకోవాలి, అసలు దేవుడి ఆలోచనలు ఎలా ఉంటాయి, దేవుని ప్రేమించడం వల్ల వచ్చే మనకు వచ్చే లాభం ఏమిటి అనే విషయాన్ని మనం గ్రహించాలని ఈ రోజున దేవుడి వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. వివేకము కలిగి నరుడు ఉండడేమోనని దేవుడు ఆకాశం నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు అంట. ఈ లోకంలో మరి ఎప్పుడైతే మనం దేవుణ్ణి కనుక్కుంటామో, ఎప్పుడైతే జ్ఞానం కలిగి మరి దేవుని యందు విశ్వసించి దేవుడి దగ్గరకు వచ్చి మరి దేవుడిని గోజాడుకుంటూ ఉంటామేమో, దేవుడిని అడుగుతామేమో, దేవుడి చిత్తాన్ని ఎలా ఉంటుందో గ్రహిస్తామేమోనని దేవుడు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాడు అంట ఈ లోకంలో ప్రతి మానవుడు కొరకు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, ఈ లోకంలో వచ్చే ఏది కూడా మనకి స్థిరమైనది కాదు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడిని ఒక్కడిని మనం గ్రహించగలిగితే ఈ లోకంలో మనం సంతోషంగా ఉండగలుగుతాం. రేపు పరలోక రాజ్యంలో కూడా మనం గొప్పగా నిలబడగలుగుతాం. ఈ లోకంలో ప్రతి మానవుడిని కూడా ఆయన అరిచేతుల్లో చెక్కుకుని ఈ లోకంలోకి ప్రతి మానవుడు కూడా తీసుకొచ్చిన వాడు దేవుడు. ఆయన ఒక్కడే సృష్టికర్త అయిన దేవుడు. ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన వాడు ఆయన. ఈ లోకంలో ప్రతి మానవుడిని కూడా తీసుకొచ్చిన వాడు ఆయన. కాబట్టి మన పట్ల ఏం ప్రణాళిక కలిగి ఉన్నాడు, మనల్ని ఏ విధంగా ఆశీర్వదించాలని ఆశిస్తూ ఉన్నాడు, మనల్ని ఏ విధంగా వాడుకోవాలని లోకానికి తీసుకొచ్చి ఉన్నాడో ఆయనకు ఒక్కడికే తెలుసు. కాబట్టి ఆయన చిత్తాన్ని ఎరిగినప్పుడు, ఆయన ఆలోచనలు మనం గ్రహించినప్పుడు మనం ఈ లోకంలో ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ వేదన వచ్చినా కూడా మనం భయపడకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఈ లోకంలో మన దగ్గర 10 రూపాయలు ఉన్నప్పుడు మరి 2 రూపాయలు పెట్టి ఏదైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు మనం ఎంతగానో ధైర్యంగా ఉంటాం. ఎందుకంటే నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, ఈ 2 రూపాయలు పెట్టి నేను లగ్జరీగా తిరగొచ్చు, లగ్జరీగా ఉండొచ్చు. ఎందుకంటే 10 రూపాయలు ఉండే కాబట్టి 10 రూపాయలు 2 రూపాయలు అయిపోతే 8 రూపాయలు నాకు ఇంకా ఉంటాయి, అయినా కూడా ఇంకా నేను బాగా బ్రతకగలుగుతాను అని మనం ఎలా అయితే మన దగ్గర వెనకాల ఏదైనా ఒక విషయాన్ని చూసి మనం ఎలా అయితే ధైర్యంగా ఉంటామో, అలాగే ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా దేవుని గ్రహించి, దేవుడు ఒక్కడే దేవుడని గ్రహించి, ఈ లోకంలో మనం మరణించినా కూడా దేవుడు మనకి రేపు పరలోక రాజ్యంలో గొప్ప ప్లేస్ ఇస్తాడు. ఈ లోకంలో ఏది కూడా స్థిరం కాదని నమ్మి విశ్వసించిన ప్రతి బిడ్డ కూడా ఈ లోకంలో ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ వేదన వచ్చినా, ఏ కష్టం వచ్చినా కూడా కదిలింపబడకుండా ఈ లోకంలో ఆలోచనలు, ఈ లోకంలో గొప్ప గొప్ప ప్లేసుల కొరకు, ఈ లోకంలో గొప్పగా సక్సెస్ అవ్వాలని, ఈ లోకంలో ఒక మనిషితో పోల్చుకుని మన జీవితాన్ని కూడా వికృతంగా ఆలోచించుకోకుండా దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు ప్రేమ కలిగి ఉంటామని ఈ రోజు నా దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనివాడు, రోడ్డు మీద అడుక్కున్నవాడు కూడా ఒక రోజున మరణించాల్సిందే. అందరం కూడా ఒకసారి మనం తీర్పుకి వెళ్లాల్సిందే, దేవుడి దగ్గరికి వెళ్లాల్సిందే. ఆయన దగ్గర మనకు విలువ ఉంటుంది, ఆయన దగ్గర మన జీవితానికి ఇంకొక జీవితం ఉంటుంది. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా మనం గ్రహించాలని, ఆ విషయాలన్నీ కూడా మన జ్ఞానం కలిగి దేవుని వెతకాలని ఈ రోజున, ఈ సెకన, ఈ నిమిషాన దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు.
కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, ఈ రోజు వరకు, ఈ సెకండ్ వరకు, ఈ నిమిషం వరకు దేని చూసి నువ్వు అతిశయపడుతూ ఉన్నావో, ఏ జీవితం కొరకు పరిగెత్తుతూ ఉన్నావో, ఏ స్థితి కొరకు నువ్వు ఆలోచిస్తూ ఉన్నావో, ఏ విధంగా సక్సెస్ అవ్వాలని ఆలోచిస్తూ ఉన్నావో నాకైతే తెలియదు. కానీ ఈ రోజు నా దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నన్ని రోజులు నువ్వు నా యందు భయభక్తులు కలిగి, నా వాక్యాన్ని అనుసరించి, నా ఆజ్ఞలను గైకొనగలిగితే ఈ లోకంలో నువ్వు చాలా ధన్యుడివి. ఈ లోకంలో చాలా గొప్ప పొజిషన్లోకి నువ్వు వెళ్ళగలుగుతావు. ఈ లోకంలో ఏది కూడా నీకు విలువ ఇవ్వదు, ఏది కూడా నీ జీవితంలో సంతోషాన్ని ఇవ్వదు. నేను ఒక్కడనే నీకు తోడు, నేను ఒక్కడనే నీ జీవితాన్ని మార్చగలుగుతాను, నేను ఒక్కడనే నీకు దేవుడును. నువ్వు నా యందు విశ్వసించి, నా యందు నమ్మకంతో కలిగి, ఈ లోకంలో ఎలా అయితే జ్ఞానం కలిగి ఆలోచిస్తూ ఉన్నావో అలాంటి జ్ఞానం కలిగి, వివేకం కలిగి నన్ను ఎతుకు, నీతో నేను మాట్లాడాలని అనుకుంటున్నాను అని రోజున దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి, ఈ ఆలోచనను బట్టి, మరి ఈ తలంపులను బట్టి మనం కూడా ఇంకేమైనా విషయాలలో ఇంకేదైనా ఆలోచిస్తూ పడిపోతూ ఉన్నామేమో, దేవునికి దూరం అయిపోయి ఉన్నామేమో విషయాన్ని గ్రహించి మనందరూ కూడా మరి ఈ మాటను బట్టి, ఈ వాక్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత తెలియపరచుకుని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన యేసయ్య, నీ కొందనాలు, శృతులు, స్తోత్రాలు ప్రభా. బ్రతుకు తండ్రి నైనా ఈ రోజు నీ వాక్యం ద్వారా తండ్రి మరి నాతో, నా సహోదరి, నా సహోదరులందరితో కూడా ప్రభా నువ్వు మాట్లాడి ధైర్యపరిచి బ్రతుకు తండ్రి. ఈ లోక ఆలోచనలు, ఈ లోకంలో సంతోషాలు కాదు, కానీ నీ యందు భయభక్తులు కలిగి, వివేకం కలిగి తండ్రి నిన్ను మరి గ్రహించే వాళ్ళు, నిన్ను వెతికే వాళ్ళు ఉండారేమోనని ఈ రోజు ఈ మాట ద్వారా తండ్రి మమ్మల్ని ఎంతగానో బలపరిచి నడిపించి, కొన్ని ఆలోచనలు మా హృదయం బలపరిచిన దాన్ని బట్టి కూడా నీ కొందనాలు, శృతులు, స్తోత్రాలు తెలియపరచుకుంటూ ఉన్నాను ప్రభా. బ్రతుకు తండ్రి, నేను, నా సహోదరి, నా సహోదరులు అందరూ కూడా ఈ వాక్యాన్ని బట్టి తండ్రి మేము కూడా తండ్రి లోక ఆలోచనలు, లోక తలంపుల కొరకు పరిగెత్తకుండా నీ యందు ఓర్పు కలిగి, నీ యందు మరి నీ వాక్యం వందు తండ్రి విశ్వసించి, వివేకం కలిగి తండ్రి నీ చిత్తం ఏమిటో మా జీవితంలో ఎరిగి, ఓర్పు కలిగి సహించే బిడలుగా మమ్మల్ని బలపరిచి, నడిపించి, ఆదరించి సహాయం చేయమని నేను కోరుకుని ఉన్నాను. బ్రతుకు తండ్రి, ప్రతిరోజు కూడా తండ్రి ఒక మాట తెలియపరుస్తూ మా జీవితంలో ఉన్న శ్రమలు, బాధలు, వేదనలు, మేము పడిపోతున్న ప్రతి ఒక్క వేదన నుంచి ప్రభు మమ్మల్ని ధైర్యపరుస్తూ నడిపిస్తున్న దాన్ని బట్టి కూడా నీ కొందనాలు, శృతులు, స్తోత్రాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. కాబట్టి తండ్రి నాయన ప్రతిరోజు కూడా తండ్రి నీ వాక్యాన్ని అనుసరించి ముందుకెళ్లి బిడలుగా మమ్మల్ని బలపరిచిన దాన్ని బట్టి కూడా నీకు వందనాలు. నీ చిత్తం అయితే ప్రభా మళ్ళీ రేపు ఉదయ కాలం వచ్చినంత వరకు తండ్రి మా జీవితంలో ఇంకేమైనా విషయాలు మేము పడిపోయి ఉంటే, ఇంకేమైనా విషయాలు తండ్రి మేము మరి నశించిపోతూ ఉంటే ప్రభా ఆ విషయాలు కూడా గ్రహించి, జ్ఞానం కలిగి, నీ యందు భయభక్తులు కలిగి, నీ యందు ఓర్పు కలిగిన బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించి, నడిపించి, ఆదరించి సహాయం చేయమని నేను కోరుకుని ఉన్నాను. బ్రతుకు తండ్రి, ఈ వీడియో చూస్తున్న నా సహోదరి, నా సహోదరులు ప్రభా ఇంకేమన్నా ప్రభా శాతాన శోధనకి తండ్రి బంధించబడి ఉంటే ఆ విషయంలో కూడా తండ్రి వాళ్ళని విడుదల పొందుకుని, వాళ్ళు కూడా తండ్రి నీ వాక్యాన్ని అనుసరించి, నీ యందు తండ్రి భయభక్తులు కలిగి, నీ యందు ప్రేమ కలిగి, నీ శక్తిని పొందుకుని తండ్రి వాళ్ళు కూడా తండ్రి నూతన బలాన్ని పొందుకుని రాబోయే రోజుల్లో ప్రభా సాక్షులుగా నీ చిత్తాన్ని గ్రహించి, జ్ఞానం కలిగి, ఓర్పు కలిగి, సహనం కలిగి బిడలుగా వాళ్ళ జీవితంలో నలుగుతున్న ప్రతి ఒక్క శ్రమ, వేదన నుంచి తండ్రి వాళ్ళు విడుదల పొందుకునే బిడలుగా ఆశీర్వదించి, నడిపించి నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో బంధిస్తూ ఉన్నాను తండ్రి. నీ చిత్తం అయితే ప్రభా మళ్ళీ రేపు ఉదయ కాలమున నీ కాళ్ళ దగ్గర రావడానికి నీ కృపతో నింపి, నడిపించి, ఆదరించి సహాయం చేయమని కోరుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ఈ రోజున ఈ మాటను బట్టి మనం ఎంతగానో మనం సరిదిద్దుకుందాం. ఏమన్నా విషయాలు మనం పడిపోయి ఉంటే మనం కూడా మరి వివేకం కలిగి దేవుడిని వెతుకుదాం, దేవుడిని ఆలోచన గ్రహిద్దాం. కాబట్టి ఈ లోకంలో దేవుని వెతికి, దేవుని యందు భయభక్తులు కలిగిన భక్తులు ఎంతో మంది ఆశీర్వాదంగా నిలబడ్డారు. ఎంతగానో దేవుని దగ్గర హెచ్చించబడి ఉన్నారు, గొప్పగా వాడబడి ఉన్నారు. మనం కూడా ఈ లోకంలో ఆలోచనలు, కోరికల కోసం కాదు, కానీ దేవుని చిత్తాన్ని ఎరిగి ముందుకు వెళ్లే బిడ్డలుగా ఉండాలని మనందరూ కూడా గ్రహించి, మరి దేవుడు ఈ రోజు మనందరితో మాట్లాడిన ఈ మాటని మరి మనతో పాటు ఉన్న మన స్నేహితులకి, మన ఫ్యామిలీ మెంబర్స్ కి అందరితో కూడా మనం షేర్ చేద్దాం. దేవుడు ఆలోచనలు ఎవరికి ఏ నిమిషానికి అవసరం పడుతాయో, ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో మనకు తెలియదు. కాబట్టి ఈ మాట వాళ్ళకి ధైర్యం ఉంటుంది, ఈ మాట వాళ్ళ జీవితాన్ని మారుస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. కాబట్టి ఈ విషయాలను మనం బాధ్యతగా తీసుకుని, దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతని మనందరం కూడా ఈ వీడియోని అందరితో షేర్ చేయాలని మీ అందరికీ కూడా ఇంకొకసారి నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో తెలియపరుస్తూ ఉన్నా. ఆమేన్.